తమ్ముడిని మోసం చేసింది. నిజమో కాదో సబితక్క చెప్పాలన్న రేవంత్. ఆమెను నమ్మొద్దని కేటీఆర్ కు సీఎం సలహా. అక్కగా పార్టీలోకి ఆహ్వానించా, రేవంత్ ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించా, మంచి కోరిన నన్ను టార్గెట్ చేశారన్న సబిత. ఉచిత బస్సు ప్రయాణంపై విమర్శల, మహిళలను కించపరుస్తున్నారు, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్న పొన్నం. అప్పులపై తప్పుడు ప్రచారం, ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, ప్రగతిలో తెలంగాణ టాప్ అన్న కేటీఆర్. ఉద్యోగాల పేరుతో మోసం చేశారు, 10 ఏళ్లు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారు, మాటకు కట్టుబడి పనిచేస్తామన్న సీతక్క. రైతు రుణమాఫీపై బీజేపీ హెల్ప్ లైన్ ఇవాళ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి. అందని వారి వివరాల సేకరణ. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత, ముట్టడికి పీడీఎస్యూ యత్నం, విద్యారంగంపై నిర్లక్ష్యం చూపుతున్నారని నిరసన. అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి, హైదరాబాద్ లో పెన్షనర్ల ఆందోళన, ఇందిరా పార్క్ దగ్గర మౌన దీక్ష. అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి, కొనసాగుతున్న సోదాలు. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన తల్లి, కడప జిల్లా అహోబిలాపురంలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు. నిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన, కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వట్లేదని ఆరోపణ, యాజమాన్యం చొరవ చూపాలని విజ్ఞప్తి. పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, శ్రీశైలంలో జలకళ, 8 గేట్లు ఎత్తిన అధికారులు. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి, ఇంట్లో 3,37,000 క్యూసెకులు, 156 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. మళ్లీ మొదటికొచ్చిన కడెం పరిస్థితి, ప్రాజెక్టును వదలని లీకుల బెడద, 3 గేట్ల నుండి నీళ్లు వృధా. ఏలూరు జిల్లాకు ముప్పు, కుకునూరు మండలంలో వరద తిప్పలు, 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఆన్లైన్ బెట్టింగ్ గుట్టురట్టు, అమలాపురంలో 5 అరెస్ట్, అంబికా లాడ్జ్ సెంటర్ గా కార్యకలాపాలు. డివైడర్ ఎక్కిన బస్సు, భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు, ఆర్మూర్ నుండి నిర్మల్ వస్తుండగా ఘటన. వయనాడ్ మృతులకు నివాళి, శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నేతలు, బాధిత కుటుంబాలకు సంతాపం.